ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటిందంటే వడగాలుల వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితులు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన పరిస్థితులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇటు మెండోరా అటు బిచ్కుందా ప్రాంతంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన పరిస్థితులు చూడొచ్చు. రోడ్లపైన ఎంత నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుందో. పూర్తిగా ఎండల వల్ల అధికారులు చెప్తుంది ఓవైపు ఎండల నుండి తమ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి, ఇంకోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్న వేళ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు అత్యధికంగా మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బిచ్కుంద మండలం పిట్లంలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికే చూడొచ్చు. ఎండలకు సంబంధించి చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో 4 ప్రాంతాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు చూసుకునే పరిస్థితి బిచ్కుందాలో ఏదైతే బిచ్కుంద మండల కేంద్రం బిచ్కుందాలో 45.8, అదేవిధంగా పిట్లంలో 45.8, అదేవిధంగా ఎల్బుగొండలో ఏదైతే పల్వంచ మన కామారెడ్డి జిల్లాలోని ఎల్బుగొండలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రజలు బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ప్రజలు ఎండల నుండి కాపాడుకునే దిశగా నానా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చాలామంది బైక్ల పైన అత్యవసరం అంటే గ్యాస్ సిలిండర్ కోసం వచ్చారు. అత్యవసరం తప్ప అది వంట సరుకు కాబట్టి ఈ వంట వినియోగానికి ఖచ్చితంగా సిలిండర్ అవసరం. వీళ్ళు ఎండలో కూడా లెక్క చేయకుండా సిలిండర్ కోసం వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఎండలు బాగా మండిపోతున్నాయి. నువ్వు సిలిండర్ పట్టుకొని ఇంత ఎండలో వచ్చావు, అసలు ఏంది పరిస్థితి? ఎండల వల్ల ఎలా ఉంది? చాలా ఇబ్బంది ఉంది. బయటికి వెళ్ళొస్తలేదు, చేయస్తలేదు. ఏమైనా వర్క్ వేసుకున్నా వర్క్ కూడా చేయస్తలేదు. బాగా ఇబ్బంది అవుతుంది. ఇంత ఎండలో సిలిండర్ పట్టుకొని వచ్చావు. ఇక వంట అయిపోయింటే చేసుకుని తినడానికి కావాలి కదా, మరి కష్టం అవుతుంది కదా. రాకపోతే ఇప్పటికి వచ్చినాం, ఇంకా రాలేదు వాళ్ళు. ఇప్పుడు వెయిట్ చేయాలి. 1 అవర్ అవుతుందా 2 అవర్స్ అవుతుందో తెలియదు. ఎండల నుంచి బయటకు తిరగద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. వడ దెబ్బలు తాకుతున్నాయి కదా, అదే ఒకటి ప్రాబ్లం. ఓకేనా, మొత్తానికి చూడొచ్చు. ఓవైపు ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 రైతులు వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితులు ఉన్నాయి. ఎండల వల్ల తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి వాతావరణ శాఖ వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితులు. మొత్తానికి ఎండల నుండి కాపాడుకునేందుకు ప్రజలు తాగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానివల్ల ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా ఉండే విధంగా చల్లని పానీయాలు, అదేవిధంగా నిమ్మరసం లాంటివి సేవించాలని చెప్తున్నారు. ఇంకోవైపు అత్యవసరం ఉంటే బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాప్ కానీ, గొడుగు కానీ, అదేవిధంగా స్క్రాప్ కానీ, తెల్లటి నూలు దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఎండల నుండి కాపాడుకునే దిశగా ఆ రకంగా కొంచెం ఎండల నుండి కాపాడుకోవచ్చనే ఉద్దేశం మీద వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 45 డిగ్రీలు దాటిన పరిస్థితి ఉంది. ఇటు మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే గత రికార్డు ఇంతవరకు కూడా బ్రేక్ చేయాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. కానీ గత రికార్డు మరో 2 రోజుల్లో బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్న పరిస్థితులను. ఎండల నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి. మండుతున్న ఎండలకు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజాం.